ఓం శ్రీ గణేశాయ నమః సరస్వతాయ నమః ఓం గురు దత్తాత్రేయ నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమః శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః జై శ్రీకృష్ణ గురుజీ. మా గురువు గారి పాదాభివందనం చేస్తూ వెల్కమ్ టు శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు పారాయణ. ఈరోజు సాయి సచ్చరిత్రలో 3వ అధ్యాయం ఓం శ్రీ సాయినాథాయ నమః సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం. ఇందులో సాయిబాబా అనుమతి, వాగ్దానం, భక్తులకు వేరు పనులు నియమించుట, బాబా కథలు, దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఇందులో రోహిల్లా కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారంగా శ్రీ సాయి సచ్చరిత్ర రాయుటకు బాబా పూర్తి అనుమతిని వసంగుచ్చు ఇట్లనుడి. సచ్చరిత్ర రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనసు నిలకడగా ఉంచుము, నా మాటలందు విశ్వాసం ఉంచుము. నా లీలలు రాసినచో విద్య అంతరించినచో నా విద్య అంతరించిపోవును. భక్తి శ్రద్ధలతో వానిని వినినా వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును, బలమైన ప్రేమ భక్తి కెరటం లేచును. ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నము లభించను. ఒకసారి చూద్దాం. సచ్చరిత్ర రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు అంటే బాబా గారు పూర్తిగా అనుమతించి నువ్వు రాయు అని చెప్తున్నారు. నా మాటలందు విశ్వాసం ఉంచుము. సో మనకు కావాల్సింది ఏంటి? ప్రతి మాట మీద, ప్రతి చేసే పని మీద మనకి విశ్వాసం ఉండాలి. గురువులు చేసే పని మీద మనసు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వినిన వానికి ప్రపంచం ముందు వ్యామోహం నశించును. సో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది అన్న ఆశ ఇవి ఉంటాయి కదా, అవన్నీ నశించిపోతాయి. ఓన్లీ మనకు మిగిలేదేంటి? శ్రద్ధ, సబూరి అంటే భక్తి, శ్రద్ధ మాత్రమే ఉంటుంది. బలమైన ప్రేమ భక్తి కిరీటం లేచును. సో దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ, అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నం లభించును. మనం ఎప్పుడైతే ఈ లీలలు అలా తలుచుకుంటూ, అలా చదువుకుంటూ, పాడుకుంటూ, వింటూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న జ్ఞానము, మనలో ఉన్న దైవశక్తి అనేది ప్రేరేపించి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది విని రచయిత మిక్కిలి సంతసించను. వెంటనే నిర్భయుడై కార్యము జయప్రదం సాగును ధైర్యం కలిగను. అటుపైన మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లను, ప్రేమతో నా నామం మచ్చరించిన వారి కోరికలు నెరవేర్చదను, వారి భక్తిని హెచ్చించదను, వారన్ని దిశలందు కాపాడదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నరో వారి కథలు విన్నప్పుడు అమితానందం పొందదను. నా లీలలు గానం చేయువారు కంతులేని ఆనందము, శాశ్వతమైన తృప్తిని ఇచ్చదని నమ్ము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసంతో నన్ను పూజించదరో, నన్నే స్మరించదరో, నా రూపము తమ మనసు నిలుపుకొందరో వారి దుఃఖ బంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామంనే జపించుచు, నా పూజల్ని సంకల్పించుచు, నా నీలలను చరిత్రమును మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జప్తి ఉంచుకొందు వారు ప్రపంచ విషయములందటూ తొలగుకొందరు. వారి మరణం నుండి బయటకు లాగెదను. నా కథలు వినచో సకల రోగం నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినుము, వానిని మనను నిలుపుము. ఆనందము తృప్తినిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారము నిష్కరించుకొని నా లీలలు విని వారికి శాంతి కలుగును. మనపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యమును కలుగును. సాయి సాయి అను నామం జప్తి ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన, వినుట వల్ల కానీ కలుగు పాపం తొలగిపోవు. అంటే మన దేవుడి నామస్వరం కానీ, గురునామస్నామం కానీ చేస్తూ అందరినీ దూషించడం, అందరి మీద ఏలెత్తి చూపించడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మనం చేసిన నామజపంకి ఏం ఉపయోగం ఉండదు. జరగాల్సింది జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పినట్టు సాయి సాయి అని నామం జప్తి ఎంచుకున్నంత మాత్రాన, అంటే నామజపం చేసినంత మాత్రాన చెడు పలకడం కానీ, వినటం కానీ వచ్చే పాపాలు తొలుగవు, అంటే అవి పోవు. సో దీన్ని బట్టి మనం చేసే నామజపం వల్ల ఏమంటే మనలో మార్పు వచ్చి మనం ఈ బాబా ఏవైతే చెప్తున్నారో
చెడు వినకూడదు, చెడు చూడకూడదు అని. అవి నామజపం వల్ల మనకేమంటే భక్తి పెరగాలి. అలాగే మనం సన్మార్గంలో నడవాలి. ఇలా అన్నీ జరిగినప్పుడు మాత్రమే ఆ నామజపం కూడా ఒక విలువనేది ఉంటది. భక్తులకు వేరు వేరే పనులు నియమించుట. భగవంతుడు వేరే వేరే భక్తులు వేరే వేరే పనులకు నియమించును. కొందరు దేవాలయాలు, మఠాలు, తీర్థంలో నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొంతమంది నియమితులగురు. కొందరు తీర్థయాత్రలు పోవుదురు. సచ్చరిత రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమొకటిచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన నీ పనిని ఎందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యం నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. అర్థమవుతుందా? మనము గురువుగారి ఆశీర్వాదం ఉంటే ఎంత కఠినమైన పనైనా చేయగలం. సో ఇప్పుడు హేమడ్ పంత్కి సాయిబాబా సచ్చరిత్ర రాయడం అనేది ఒక పెద్ద పని లాంటిది, టాస్క్. ఎలా ఎదురొస్తున్న వాళ్ళకి ఈదడం ఎంత కష్టం, అటువంటి సమస్య ఇప్పుడు అతనికి. కానీ బాబా ఆశీర్వాదం, బాబా ఆజ్ఞ ఉంది కాబట్టి అది చాలా ఈజీగా అయిపోతుందని చెప్తున్నారు. నేను చేత కలం పట్టుకోగానే సాయిబాబా నా అహంకారం పరిహరించి, అంటే తన యొక్క అహంకారాన్ని తగ్గించి వారి కథలు వారే రాసుకొనిరి. వాళ్ళ కథలు వాళ్ళే రాస్తారు. మనం ఓన్లీ నిమిత్తం. అంటే మనం ఇప్పుడు నోట్స్ రాసేటప్పుడు పెన్ ఎలా ఉపయోగపడుతుంది, అలాగే మనం ఒక కలం లాంటి వాళ్ళం. బ్రాహ్మణుడైన పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కండ్లు లేకుండాచే సాయి సచ్చరిత్రను నేను రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహం మోగవాడిని మాట్లాడినట్టు చేయను. చూడండి, భగవంతుని అనుగ్రహం ఉంటే మోగవాడు కూడా మాట్లాడతాడు. కుంటివాడిని పర్వతం దాటినట్టు చేయను. అంటే కాళ్ళు లేనివాడు పర్వతమే ఎక్కగలడు. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకున్న చాతుర్యము ఆ భగవంతునికే గలదు. హార్మోనియంకు గాని వేణువుకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, కానీ వాయించువానికే తెలుసును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరుగు, అవి చంద్రోదయం వల్ల జరుగును. అర్థమవుతుంది? ఇక్కడ అంతా స్థితి స్థుతుల కారకులు ఎవరు? భగవంతుడు. బాబా కథలు దీపస్తంభాలు. సముద్రం మధ్య మందు దీపస్తంభంలో ఉన్నట్టు పడవ వల్ల పోవారికి ఆ వెలుతుల్లో రాళ్ళు రప్పల కలుగు హానులు తప్పించుకొని సురక్షితంగా ప్రయాణించరు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములుగా వారి దారి చూపును. అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గము సుగమము చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహమును, అహంకారమును, ద్వంద్వ స్వభావమును నిష్కరించును. మన హృదయమందు నిలవై ఉండిన సందేహాలు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. సాయిబాబా కీర్తి వర్ణనలను ప్రేమతో పాడినా కానీ వినినా కానీ భక్తిని పాపంలో పటాపంచలు చేయను. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనలు. కృతయుగంలో సమదములు అనగా నిశ్చల మనసులు శరీరము, త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్నామహిమములు, నామములు పాడుట మోక్ష మార్గము. 4 వర్ణములు ఈ చివరి సాధనలుగా అవలంబించినవి. చూడండి, కృతయుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ నిర్మలంగా ఉండేవాళ్ళు. సత్యమే పలికేవాళ్ళు. అబద్ధాలు కానీ ఏముండేవి కాదు, కల్మషాలు కానీ ఉండేవి కాదు. త్రేతాయుగం అంటే రాముడు పాలించిన యుగంలో యాగాలు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. చూడండి, రాముడు కూడా స్వయంవరంకి వెళ్ళే ముందు వాళ్ళ గురువులు చేసే యజ్ఞానికి రాముడు నిలబడి కాపాడతాడు కదా. సో అక్కడ యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. ద్వాపర యుగంలో పూజలు చేసేవాళ్ళు. అంటే కృష్ణుని పూజించేవాళ్ళు, లేదా అన్ని పూజలు జరిగేవి. కలియుగంలో మాత్రం ఓన్లీ భగవన్నామ స్మరణ. జై శ్రీకృష్ణ గురుజీ, కృష్ణం వందే జగద్గురు. నామములు పాడుట మోక్ష మార్గం. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నామజపం చేసుకుంటూ ఆ నామంకున్న విలువను మనం నిలబెట్టుకుంటే చాలు. తక్కిన సాధనలు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. ఇవన్నీ కష్టం ఈ రోజుల్లో, కలియుగంలో. కానీ భగవంతుని కీర్తిని మహిమని పాడుట అతి సులభము. తెల్లవారు లేచి దేవుని పాటలు వినడం కానీ, దేవుని భజన చేయడం కానీ, దేవుని నామం స్మరించడం కానీ చాలా ఈజీ మాట మనకి ఈరోజు. సో కలియుగంలో అదే మాత్రం మనం పాటించుకుంటే చాలు. మన మనసును మాత్రం అటువైపు తిప్పవలను. భగవత్ కథలను వినట వలన, పాడుట వలన మనకు దేవాభిమానం తొలగిపోవును.
దేహాభిమానం తొలగిపోవును. అంటే మనం ఈ దేవుని కథలు వినడం వల్ల గానీ, పాడడం వల్ల గానీ, ఈ శరీరం అనేది శాశ్వతమని మనం ఏదైతే నమ్ముతామో అది అశాశ్వతమని, దీని మీద ఉన్న మోజు గానీ, దీని మీద ఉన్న ఆశ గానీ మొత్తం పోతుంది. మోజోళ్ళేంటి మనం నీట్‌గా క్రాఫ్ట్ చేసుకోవాలి, నీట్‌గా దువ్వుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, ఇగ ఇలాంటి ఉంగరాలు ధరించాలి, ఇయన్నీ ఆశ ఏదైతే ఉంటదో అవన్నీ పోతాయి. అది భక్తులకు నిర్మూలగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందుటకు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సత్యానందమును రాయించను. భక్తులు దీన్ని సులభంగా చదవగలరు, వినగలరు. చదివినప్పుడు, విన్నప్పుడు బాబా ధ్యానించవచ్చును. వారి స్వస్వరూపమున మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారము గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలదు. సచ్చితాం సచ్చరితామృతం రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నీ నిమిత్త మాత్రుని వంటి మాత్రమే. మనం ఎప్పుడు మనం నిమిత్త మాత్రం అని మాత్రమే గుర్తుండుకోవాలి. చేసేదంతా పరమాత్ముడు, చేసేదంతా దేవుడు. మనకి ఉన్న మనకి కొంతమంది గురువులు ఉండవు. గురువులు లేని వాళ్ళకి దేవుడు ఉంటాడు. గురువులు ఉన్న వారికి మొత్తం గురు ఆధీనంలోనే ఉంటది. గురు ఆశీస్సుల వల్లే జరుగుతుంది. గురువుగారు ఎక్కడున్నా గానీ మనకి మన నీడ ఎలాగైతే కాపాడుతుందో అలాగే గురువుగారు వారి ఆశీస్సులో మన నీడ వల్లే వారు మన వెంటే ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లా ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. తెలుసు కదా మనకి. దీని పొదుగు ఎల్లప్పుడూ నిండి ఉండును. అంటే ఆవు పాలు ఎప్పుడు నిండే ఉంటాయి దాని పొదుగు పిల్ల కోసం. దూడకు కావలసినప్పుడల్లా కూడిచో పాలు ధారగా కారును. అలాగనే బిడ్డకి ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొలగుట యందును అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయును. బిడ్డకు ఈ విషయము తెలియదు గాని తల్లి తన బిడ్డను చక్కగా దుస్తులు ధరించి బడుచు చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగిన ఏదీ లేదు. అది అసామాన్యము, నిర్వాజ్యము. సద్గురులు కూడా గుర్తుపెట్టుకోండి. సద్గురులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపెదరు. సాయిబాబాకు కూడా నా ఎదంటి ప్రేమే ఉండును. దీనికి కింద ఉదాహరణ ఒక్కటి. గురువులకు కూడా తన శిష్యుల మీద కోప్పడవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఎల్లప్పుడూ మాతృప్రేమ మాత్రమే ఉంటుంది. అది మాత్రం బయటకు కనబడదు. శిష్యులు అయిన మనకి ఎప్పుడు అది కనబడదు. అది తన మనసులో ఉంటుంది. కానీ బయటికి మాత్రం మనం ఎక్కడ తప్పుదోవ పడతామో, ఎక్కడ తప్పు చేస్తామో, మనం ఎప్పుడు సత్మార్గంలో సత్ప్రవర్తనలో ఉండాలని ఎప్పుడు మనల్ని మందలించడం అన్నీ చేస్తుంటారు. అది మనం గమనించక మనం వాళ్ళని దూషించడం, వాళ్ళని తప్పుగా అనుకోవడం చేస్తాం. అది చాలా తప్పు. నేను అలాగ అనుకుంటాం కొన్ని విషయాల్లో. కానీ మనలో ఉన్న దైవశక్తి ఏదైతే మన గురువు గారి నుండి కానీ మన దైవం నుండి వచ్చిన శక్తి అది మళ్ళీ మనకి గుర్తింపజేస్తుంది. మొత్తం చేసేది తననే, గురువుగారే. అతని ఆశీస్సుల వల్లే మనం ఈరోజు ఇంత చక్కగా మనతోనే 5,000 గానీ, మనం వేసుకునే గుడ్డ గానీ, ఉండే నీడ గానీ అన్నీ వాళ్ళ కరుణా కటాక్షం అని తెలుస్తుంది మనకి. కానీ ప్రతి ఒక్కరికి అహం అడ్డొస్తుంది. అహము ఎప్పుడైతే మన మనసు వస్తుందో మొత్తం చేసినవన్నీ మర్చిపోతాం. ఏది కనబడదు. అదొక మాయ లాంటిది. ఒక తెర లాంటిదన్నమాట. అది ఎప్పుడైతే పోయి మళ్ళీ మన స్థిమితంకి వస్తాం అప్పుడు గుర్తొస్తుంది. మనల్ని చేసుకుంటే గురువుగారిని గానీ, గురువుగారు చేసిన కార్యాలు గానీ, మనం దేవుడు చేసిన ఏంటి మనకు చేసిన ఫలితాలు గానీ గమనించుకొని మననం చేసుకుంటే, ఆహా! ఎంత నేను అభాగ్యంగా దూషించాను, ఎంత అభాగ్యంగా అనుకున్నాను, కానీ దేవుడు ఎప్పుడు తన ఇలా ఆశీర్వాదం ఎప్పుడు నా మీద నుండి తీయలేదని మనకి తెలుస్తుంది. మధ్యలో నాకు జరిగిన అనుభూతులు కూడా పంచుకుందాం. ఇలాంటివి చాలా జరిగాయి. 1916 సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని. నాకే నిత్యమైన పింఛను, కుటుంబ గౌరవము సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయితిని. అన్న చంచనీకర్ నా గురించి బాబాతో నెట్లాను. దయచేసి అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చి పింఛను సరిపోదు. వాని కుటుంబం పెరుగుచున్నది. వాని కిందైన ఉద్యోగం ఇప్పించుము అని ఇతరులను తీసి నిశ్చయింతగా కలుగజేయము. అందులోకి బాబా ఇట్లా జవాబు,
వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వానికి భోజన పాత్రలో ఎప్పుడూ పూర్ణంగానే ఉండును. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మనకి మనకి ఉండే ఆశను ఎప్పుడు తీర్చడు. ఎప్పుడు తీర్చడు. మనకి ఏదైతే ఆశ ఉందో ఆ ఆశ ఎప్పుడు తీర్చడు. గురువు కానీ దేవుడు కానీ తీర్చేది ఒక్కటే. చూడండి ఇక్కడ నిజమే, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. మనకి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవాలి. ఎప్పుడు మనం వారి యొక్క సేవతోటి మన దైవనామంతోనే తృప్తి పడవాలి. అట్టు చేసిన వానికి భోజన పాత్రములు ఎప్పుడు పూర్ణముగానే ఉండును. అంటే తిండికి ఉండడానికి లోటు ఉండదు. అవి ఎన్నటికీ నిండుకొనువు. అవి ఎప్పుడు తగ్గవు. వాటి దృష్టిని అంతటినీ నా వైపు తిప్పవలను. మనం ఎంతసేపు దేవుని మాత్రమే ఆలోచించవాలి. నాస్తికులు దుర్మార్గములు సావాసను విడవలను. చెడు సావాసాలు వదిలేయాలి. అందరికీ ఎడల అనుకువ నమ్ముతులు ఉండవలను. అందరితో పాటు సత్ప్రవర్తనతో కానీ అందరితో కలిసిమెలిసి ఉండాలి. నా హృదయపూర్వకంగా పూజించవలను. దేవుణ్ణి ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా పూజించాలి. ఒక్క పువ్వు వేసిన ఒక్క నామం దేవుని ఇప్పుడు కొంతమంది ఓం నమ శివాయ అంటారు, నమో నారాయణ, ఆ ఒక్క నామం మనస్ఫూర్తిగా జపిస్తే చాలు. వాడిట్లు చేసిన శాశ్వతంగా పొందును, శాశ్వత ఆనందము పొందును. అక్కడక్కడ తెలుగు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ చదివి తర్వాత సడన్గా తెలుగు చదవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పాఠకులు నాతో పారాయణం చేసేవాళ్ళు కూడా కొంచెం నన్ను పెద్ద మనిషి చేసుకొని క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఉండే కొద్దీ తెలుగు ఇంకా బాగా నేర్చుకోవాలని ఆ ఒక సంకల్పంతో ఈ తెలుగు పుస్తకాలు చదవడం ప్రారంభించాను. దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. నన్ను పూజింపవాడును, దానిలో నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉద్బోధంలో సాయిబాబా ఎవరు అనే శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపడి ఉన్నది. రోహిల్ల కథ చాలా ఇంపార్టెంట్. చూడండి, రోహిల్ల కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడిగాటి వాడును, పొడుగైన చొక్క తొడిగిన వాడును, బలవంతుడు రోహిల్ల ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకును. రాత్రి బౌలు ఖురాన్లో కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని యాంబోతు రెక్క వేసినట్లు బిగ్గరగా నడుచుచుండెను. ఆంబోతు ఎలా గట్టిగా అరుస్తే అలాగా. అందువల్ల పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రభంగము అసౌకర్యం కలుగుచుండెను. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా. కొన్నాళ్ళ వరకు వారు దీన్ని కొన్నాళ్ళ వరకు తుదకు ఆ బాధ నోరవలేక బాబా వద్దకేగి రోహిల్ల అరుపులను ఆపమని బతిమాలారు. రోహిల్ల చూడండి ఇలా అరుస్తున్నాడు, మాకు పగలంతా కష్టపడి పని చేసుకొని వస్తున్నాం, రాత్రి కాసేపు నిద్రపోదాం అంటే ఈ అరుపులతో మాకు నిద్ర పట్టట్లేదు అని బాబాకి విన్నవించుకున్నారు. బాబా వారి ఫిర్యాదు వినకపోవడంచే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవాల్సిందిగా ఉందే కానీ రోహిల్ల జోలికి పోవద్దని మందలించారు. మీ పని మీరు చూసుకోండి, రోహిల్ల జోలికి వెళ్తే మాత్రం ఊరుకోనని బాబా మందలించారన్నమాట. రోహిల్లకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాలని, ఆమె వచ్చి రోహిల్లను తను బాధ పెట్టించున్నదని, రోహిల్ల ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండు నన్ను బాబా చెప్పాను. రోహిల్లకి ఇలా చెప్పానమాట, అతనికి ఒక భార్య ఉంది, అది గయ్యాలని, తనని బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అన్న. బాబా ఏమన్నారు, ఏం చేయకుండా సైలెంట్గా ఉండని బాబా చెప్పారు తనకి. నిజంగా రోహిల్లకు భార్యే లేదు. చూడండి కదా, ట్విస్ట్ ఏంటి, రోహిల్లకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి, తనకున్న దుర్బుద్ధి ఒక భార్యగా ఉందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మనకి రామాయణంలో రావణాసుడు గురించి చెప్తారు. రావణాసుడికి 10 తలలు ఉన్నాయంటారు. 10 తలలు ఉన్నది మనం నిజంగా నమ్మొచ్చా? 10 తలలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఆశ, దుర్బుద్ధి, ఇలాంటివన్నీ ఏవైతే చెడు వ్యసనాలు ఉంటాయో అవన్నీ 10 తలకాయలుగా మన చుట్టూ ఉంటాయి. సో అది శరీరంలో భాగమా, లేకపోతే ఇప్పుడు రోహిల్లాకు ఉన్న దుర్బుద్ధి అనేది ఒక భార్య అనేది దుర్బుద్ధి అవుతుందా? తనకు భార్య లేరు, కానీ తనకున్న దుర్బుద్ధి ఒక భార్యలా ఉంది. అంటే వెంటాడుతూనే ఉంటుంది, అదొక బరువు లాంటిది. సో బాబా అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుట ప్రేమ, అందుచే రోహిల్ల తరపున వాదించి ఊరిలో వారి నోపికత నోర్చుకొని అసౌకర్యం సహింపవలసిందని నది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పాను. అది ఉండి తగ్గిపోద్దు, మీరేం భయపడకండి,
అలా వదిలేయండి రోహిల్ అని చెప్పేసి జనాలను పంపించారు బాబా. బాబా యొక్క అమృతతుల్యముగా పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ తమ తమ బసలు పోవుచుంటారు. అప్పుడు వారికి బాబా ఈ కింది చక్కని ఉపదేశం ఇచ్చారు. మీరెక్కడ నన్ను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగా జ్ఞప్తికుంచుకుండును. చూడండి, మీరెక్కడ ఏం చేసినా నాకు మొత్తం గుర్తుంటుందని, నాకు మొత్తం తెలుస్తుందని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. నేను అందరినీ హృదయంలో పాలించువాడును. జాగ్రత్త వినండి. అందరి హృదయంలో నివసించువాడును. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని నావరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే జగన్నాత్మను. త్రిగుణాల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడును నేనే. సృష్టి స్థితి లయ కారకుడు నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికే హాని గాని బాధ గాని కలగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతా నా శరీరమే, నా రూపమే. సో ఎవ్వరికి ఎటువంటి హాని చేయకూడదు. మన మనసులో ఎప్పుడు మనలో దైవనామస్మరణ ఉండాలి. దేవుణ్ణి మన మనసులో స్థిరం చేసుకొని, మన హృదయంలో స్థిరం చేసుకొని అక్కడ పూజిస్తూ ఉండాలి. సో దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు బాబా. నీ జగత్తు నడిపించి వాడను. సూత్రధారిని నేనే, అంటే నడిపించే వాళ్ళు మొత్తం అంతా తనే. ఈ జగన్నాత్ముడు నేనే. త్రిగుణాల సామరస్యము నేనే. 3 గుణాలు సత్వ రజస్ తమస్ 3 గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు తనే. ఇంద్రియ చాలకుడు నేను, అంటే మనకున్న ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవులు, మనస్సు ఇవన్నీ నడిపించేది కూడా నేనే. ఎవరైతే వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క చూపిని తన వైపు తిప్పేదారో వారికి ఎటువంటి హాని కలగదు. నన్ను మరిచిన వారికి మాయ శిక్షించును. ఎప్పుడైతే మనం దైవ అనుగ్రహంలో నుండి దైవనామం నుండి బయటకు వస్తామో మాయలో చిక్కుకుపోతాం. అర్థమవుతుందా? ఆ మాయ ఎటువంటిది అనేది పడిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఒక ఎగ్జాంపులే. నేను కొన్ని మాయలు చూశాను. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే మనసులో నౌకరీ కొరకు ప్రయత్నించిన గురు సేవలో నిమగ్నమవుతూ నిశ్చయించుకుంటేనే. ఇప్పటిదాకా నాకు ఉద్యోగం కావాలన్న హేమట్ పంత్ గురు సేవలో ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ చంచనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనసులో ఉందండు. అది జరుగునా లేదా అని సందేహం కలుగుతుండే. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యమైనవి. అంటే అతనికి చిన్న ఉద్యోగం దొరికింది. నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికింది, కానీ అది కొద్ది కాలం వరకే. అది పిమ్మట వేరే పని ఏదో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమును సమర్పించి తిని. కొన్నాళ్ళు మనకున్న బాధ్యతలు తీర్చుకోవడానికి దేవుడు కూడా కాస్త గ్యాప్ ఇస్తారన్నమాట. అంటే కాస్త ఇది చేస్తారు, సర్దుబాటు చేస్తారు. కానీ ఎప్పటికైనా మనం చేరాల్సింది వాళ్ళ పాదాల చెంతే, వాళ్ళ సేవ చెంతే. ఈ అధ్యాయంను ముగింపబోయే ముందు చదువులకు నేను చెప్పునిదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనసు, దేహాభిమానము. బద్ధకం అంటే లేజినెస్, నిద్ర, నేను పడుకోవాలని చంచలమైన మనసు, అటొకటి 10 రకాలుగా ఆలోచించడం, మనసు దేని మీదైనా స్థిమితంగా లేపడం. మనం ఏ పని చేస్తే ఆ పని మీదే మనం మనస్సు, ధ్యాస, ఆలోచన అన్నీ దాని మీద పెట్టి చేయాలి. అప్పుడు స్థిమితంగా ఉంటుంది. దేహాభిమానం, అమ్మో నేను కండలు పెంచాలి, నేను బాగా అసలు జస్ట్ మనకు కావాల్సింది బాడీ ఫిట్నెస్ కావాలి. మన ఏ సేవ, ఫర్ ఎగ్జాంపుల్ మన పనులు మనం చేసుకోవడానికి కానీ, దేవుని సేవ చేయడానికి కానీ, ఏదైనా కానీ మనం ఫిట్గా ఉండాలి. అంతవరకే చూసుకోవాలి. అంతేగాని కండలు తిరిగిపోవాలి, నేను జిమ్కి వెళ్ళాలి, నన్ను 10 మంది చూడాలి, నేను మంచి బట్టలు వేసుకోవాలని ఆలోచన. వేసుకోవడానికి ఏ గుడ్డైనా ఉండాలి, బాడీ కప్పుకోవడానికి. అర్థమవుతుందా? అలా మనం చేసే ఉద్యోగం బట్టి మన నడవడి ఉండాలి. అంతేగాని అవసరం మించి ఏది చేయకూడదు. మొదలగు వారిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను. వారి ప్రేమ సహజంగా ఉండవలను. వారి భక్తి యొక్క రహస్యము తెలుసుకొందుగాక. ఇతర మార్గములను అవలంబించి అనవసరంగా నలిసిపోవద్దు. 10 రకాల మార్గాలు అంటే మంత్రదానం చేస్తాను, యాగం చేస్తాను, యజ్ఞాలు చేస్తాను, ధ్యానం చేస్తాను, యోగా చేస్తాను, ఇవేం అవసరం లేదు. జస్ట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. జస్ట్ డూ ద నామజపం ఒక్కటి చేసుకుంటే చాలు. అదే చెప్తుంది. వారి భక్తి యొక్క రహస్యం తెలిసిపోదును. ఇతర మార్గంలో నుంచి అనవసరంగా నలిగిపోవద్దు. ఓన్లీ భక్తి మాత్రమే ఉంటుంది. ఈ కలియుగంలో లవ్ అండ్ డివోషన్, ప్రేమ అండ్ భక్తి మాత్రమే.
ప్రేమ భక్తి మనకు ఉండాలి, అలాగే మన మనసుకి శ్రద్ధ సబూరి ఉండాలి. అందరూ ఒక మార్గం తొక్కుదురుగాక, అనగా ఈ శ్రాయి కథలు విందురుగాక, ఇది వారి యజ్ఞములను నశింపజేయును. వారి వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షము సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను పాతిపెట్టిన సొత్తునందే ఇమ్లినట్టు బాబాను కూడా నెల్లరు తమ హృదయం ముందు స్థాపించుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భూవత్. జై శ్రీకృష్ణ గురుజీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద చిట్టి కాస్ట్. అంటే నాకు ఫస్ట్ వీడియోస్ చేయడం నాకు అంతగా రాదు. మీరు దయచేసి ఇదంతా నన్ను క్షమించి నన్ను సపోర్ట్ చేసి, ఇలాగే తెలుగులో మనకున్న చరిత్రలు, గురువుగారి చరిత్రలు అంటే సాయిబాబా గురు చరిత్ర, ఇలాంటి 10 రకాల చరిత్రలు మనం ఇంకా ముందుకు చేసుకున్నట్టు నన్ను సపోర్ట్ చేయండి. తెలుగు నేర్చుకుంటున్నాను, అంటే తెలుగు మీడియంలో చదువుకున్నాను 10వ తరగతి వరకు. కానీ తెలుగు కొంచెం ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి ఇప్పటి వరకు 2006 నుండి 2026 వరకు 20 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల కాస్త తెలుగు చదవడం ఇబ్బంది కాదు, మళ్ళీ పలకడం ఇబ్బంది అవుతుంది. అది మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించి, తప్పులుంటే క్షమించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ